హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మటన్తో ఒక సింపుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మటన్ కర్రీ చేసుకోవడం చాలా సులభం అండి. టమోటాలు లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోండి. అంటే జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 కేజీ మటన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. ఈ మటన్ ముక్కలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్, అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10-15 నిమిషాల తర్వాత ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఈ స్పైసెస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15-20 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలకి మనకి మటన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. టమోటా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి, ఉట్టి అన్నంలోకి, పలావ్లోకి, బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. చేసుకోవడం కూడా చాలా సులభం కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి.